वा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం ఎయిదర్కరియమరైహళై ஆயிரமின் தமிழால் செய்தற் குலகில் வரும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்களெல்லாம் உய்தற்குதவும் இராமானுசன் எம்முரு துணையே வேறார் மதுர கவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் உத்தரமக்கென்று நெஞ்சே ஓர் வாயித்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சேர்த்த மதுர கவிசை கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து ஹஸ்தஸ்தாளத்விதயம் பிரபஜ்யே சఠாரி வாக்வியாசமுதார கீர்த்திம் மாதுர்ய சம்ஸ்லிஷ்ட கவித்வயுக்த மகத்வ சம்பாவித புத்தி தத்துவம் అష్టాక్షరీ మహిత మంత్ర సుమధ్య భూత వర్ణద్వయం నమ ఇతిఢ్యముశంతి యద్ధి తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథిభర రజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ చక్కగా పద్ధతిగా స్పష్టంగా వివరంగా సమయపాలన చేస్తూ అన్ని రకాలుగాను పద్ధతిని పాటిస్తూ నిన్నటి విషయాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మని మనసారా అభినందిస్తున్నాను. ఇవాళ నిజంగా దోషం పట్టుకోవడానికి కూడా ఏదీ దొరకలేదు. ఆ క్రమం కూడా చాలా అందంగా సాగింది. ఎలా ప్రారంభించి ఎలా నేను ముగించానో అందులో విషయం గ్రహించవలసినటువంటి పాయింట్స్ ని చక్కగా గ్రహిస్తూ స్పష్టంగా అందంగా మళ్ళీ మన ముందు ఉంచగలిగేటటువంటి సామర్థ్యం మళ్ళీ ఒకసారి నిరూపణ చేసుకున్నారు మన పద్మనే తలుచుకున్నాను ఇవాళ ఒక టాస్క్ ఇవ్వాలి అని. అనుకోకుండా ఇవాళ పద్మే మనన తాంబూలం సమర్పించడం చాలా ఆనందంగా కూడా ఉంది. టాస్క్ ఏమిటి అనేది చివరిలో చెప్తాను. అది చెయ్యగలరు, ఆ సామర్థ్యం నాకుంది, అది చివరిలో చెప్తాను. ఇంతకంటే ఆ అమ్మాయి అంటే వీళ్ళందరినీ ఏకవచనంతో అనేటే అంత ఎందుకో చనువు విజయవల్ల వచ్చింది. అలాంటి చక్కటి శ్రద్ధ, చక్కటి గ్రహణ శక్తి, మళ్ళీ అనగలిగేటటువంటి సామర్థ్యం వీళ్ళలో ఉంటుందని పరిచయం అయినప్పుడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఝాన్సీ కానీ పద్మని కానీ వీళ్ళని చూస్తుంటే వీళ్ళతో నాకు ఇంకా ఇలాంటి రుణానుబంధం ఉంది అనేది ఒక ఆనందాన్ని ఇస్తుంది. నేను చేస్తూ ఉండేటటువంటి కృషికి వాళ్ళు చక్కగా ఫలాన్ని చూపిస్తున్నారు వారికి ఉండేటటువంటి శ్రద్ధతో. ఆ రకంగా మనస్సు చాలా ప్రశాంతతని పొందుతోంది, చాలా ఆనందాన్ని పొందుతోంది. అలాంటి ఆనందాన్ని నాకు అందిస్తున్నటువంటి వాళ్ళకి ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలిగించి సద్గ్రంథాధ్యయనం చేసుకునేటటువంటి సదవకాశాన్ని ఇచ్చి సంప్రదాయ సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించాలి ఆళ్వార్లు, పెరుమాళ్ళు, ఆచార్యులు అని ప్రార్థన చేసుకుంటూ అంతకంటే ఎక్కువ ఏమి చెప్పను. ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా పాసురానుసంధానం చేసుకుందాం. ఇవాళతో మనకి వివరంగా చెప్పుకునేటటువంటి సన్నివేశం పరిపూర్ణమవుతుంది. అత్యద్భుతమైనటువంటి చరమపర్వ నిష్టని తెలియచేసేటటువంటి ప్రబంధాన్ని ఎన్నో విశేషాలతో హాయిగా అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం చేసుకునేటటువంటి ఈ పాసురానుసంధానంలో వాటిని అన్నింటినీ ఒక్కసారి వీలున్నంత వరకు స్మరణ చేసుకుంటూ మనసారా అనుసంధానం చేసుకుందాం. అవిదిత విషయాంతరస్సఠారేరుపనిషదాముపగానమాత్ర భోగః
अपि च गुणवशात्तदेकशेषी मधुरकविर्हृदये ममाविरस्तु வேறொன்னுண்ணானறியேன் வேதந்தமிழ்செய்தமாறன் சடகோபன் வண்குருகூரேரெங்கள் வாழ்வாமென்னேத்தும் மதுர கவியார் எம்மை ஆழ்வாரவரே அரண் கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ணப் பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னி தென் குருகூர் நம்பி என்னக்கால் அன்றைக்கும் அமுதூரும் என்னாவுக்கே நாவினால் நவித்து இன்பமெய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமை இம்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவினின் இசை பாடித் திரிவனே திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோல திருவுரு காண்பன்னான் பெரியவன் குருகூர் நகர் நம்பிக்கு ஆளுரியனாய் அடியேன் பெத்த நன்மையே நன்மையால் மிக்க நான்மறையாளர்கள் புன்மையாகக் கருதுவராதலில் அன்னையாய் அத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் செடகோபனன் நம்பியே நம்பினேன் பிறல் நன்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் உண்டலாம் செம்பொன் மாடத் திருக்குருகூர் நம்பிக்கு அன்பனாய் அடியேன் செதிர்த்தேனென்றே இன்னு தொட்டும் எழுமையுமென்பிரான் நின்று தன் புகழேத்தவருளினான் குன்னமாட திருக்குருகூர் நம்பி என்னும் என்னை நிகழ்விலன் காண்மினே கண்டுகொண்டென்னை காரிமாறப்பிரான் பண்டவல்வினை பாத்தி அருளினான் என் திசையும் அறியவியம்புகேன் ஒன் தமிழ் சடகோபனருளையே அருள் கொண்டாடும் அடியவரின் புற அருளினான் அவ்வருமறையின் பொருள் அருள் கொண்டாயிரமின் தமிழ் பாடினான் அருள் கண்டீர் இவ்வுலகினில் மிக்கதே மிக்க வேதியர் வேதத்தினுட்பொருள் நிற்கப் பாடி என் நெஞ்சுள் நிறுத்தினான் தக்க சீர் செடகோபனென் நம்பிக்கு ఆట్పుక్క కాదల్ అడిమై పయనండ్రే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ 10వ పాశురాన్ని మనం అర్థంతో తెలుసుకుంటాం. ఉపదేశం మాత్రం పెద్దల ద్వారా చివరిలో మనం పొందుతాం. ఇందులో ఈ ప్రబంధ సారంగా కృతజ్ఞతాపూర్వకంగా మధుర కవులు అనుసంధానం చేస్తూ ఉండేటటువంటి అత్యద్భుతమైన పాశురం. విశేషమైనటువంటి ఎన్నో అర్థాలున్నాయి. ఆనందంగా మనం తెలుసుకుందాం. ముందుగా చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి పాశురాలని లిస్ట్ అవుట్ చేస్తాను. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. తిరువాయుమొழிలో 3, 5, 11, 2, 7, 8, 7, 9, 10, 6, 7, 2. ఇప్పుడు పద్మ ఊరుం నాడుం అని చెప్పింది కదా ఆ పాశురం. ఇంతకు ముందు అనుసంధానం చేశారా? నిన్నను గుర్తులేదు, అయినా ఒకసారి పోని మళ్ళీ అనుసంధానం చేద్దాం. ఇవి 4 తిరువాయుమొழிలో ఉండేటటువంటి పాశురాలు. మరొకసారి సంఖ్యలు చెప్తున్నాను. 3, 5, 11, 2, 7, 8, 7, 9, 10, 6, 7, 2. పెరియ తిరుమొழிలో 3, 2, 6. పెరియ తిరుమొഴి, తిరువంగై ఆళ్వార్ల పెరియ తిరుమొழிలో 3, 2, 6. నమ్మాళ్వార్ల పెరియ తిరువందాదిలో 87వ పాశురం, చివరి పాశురం. కొంచెం సమయమైనా ఇవాళ వీటిని హాయిగా అనుసంధానం చేసుకుంటాం. పెరియ తిరువందాదిలో 87వ పాశురం అనుసంధానం చేసేయాలి. ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 10వ పాశురార్థాన్ని మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. వెనకటి పాశురంలో ఇప్పుడు మననంలో మనం అన్ని వివరాలని కూడా స్పష్టంగానే తెలుసుకున్నాం. వెనకటి పాశురంలో ఎన్నెంజుల్ నిరుత్తినాన్ అని కృతజ్ఞత నివేదనం చేశారు అని అనుకున్నాం. నా మనస్సులో నాటుకునేటట్లుగా ఆయన అనుగ్రహించారు, నాలో స్థిరంగా ఉండేటట్లుగా వైభవాన్ని తెలియచేశారు, వేదాంత సారాన్ని అందించారు అని అన్నారు. ఆళ్వార్లు
ఈ చేసినటువంటి పనులు రెండింటిలో ఏది నిజంగా ఆయనకు ఒక పెద్ద టాస్క్, ఒక కష్టసాధ్యమైన పని అనంటే రెండు పనులు ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. వెనకటి పాసురంలో మిక్క వేదియర్ వేదత్తినుట్పొరుల్ నిற்கப்பாడి అనేది ఒకటి, ఎన్నెంజుల్ నిరుత్తినాన్ అనేది ఒకటి. వేదార్థాన్ని, వేదాంత సారాన్ని స్పష్టంగా ఉండేటట్లుగా, సులభంగా అందేటట్లుగా పాడడం అనేది ఒక పని అయితే, కష్టసాధ్యమైనటువంటి పని అయితే, అలా పాడి ఏమీ తెలియని వారి హృదయాలలో కూడా నాటుకునేటట్లుగా చెయ్యడం అనేది మరొక టాస్క్ అన్నమాట. ఈ రెండిట్లో ఆళ్వార్లకి ఉపదేశించటం అనే దానికంటే మనస్సుకి హత్తుకునేటట్లుగా చెయ్యటం అనేదే నిజానికి చాలా శ్రమసాధ్యమైనటువంటి పని అని, అందుకని కృతజ్ఞతని తెలియచేస్తున్నారు. ఇప్పుడు వేదంలో మరుగున పడి ఉండేటటువంటి అంశాలని గీతాచార్యుడు భగవద్గీతలో తెలియచెప్పాడు. గీతలో కూడా స్పష్టంగా లేనటువంటి అంశాన్ని తిరువాయుమొழிలో ఆళ్వార్లు చెప్పారు అని అనుకున్నాం. అంటే లోతుకు వెళ్లి సారాన్ని గ్రహించి స్పష్టంగా స్థిరంగా ఉండేటట్లుగా చెప్పడం అనేది ఒక పెద్ద టాస్క్. చెప్పేవాళ్ళెవ్వరికైనా అదే. ఇప్పుడు మీరు మననం చేస్తే మీకు కూడా ఒక టాస్క్. ఏది అంటే గంట సేపు విన్నటువంటి ఆ మాటలలో ఏది అవసరమైనది, ఏది సారమైనది అనే దాన్ని ఎంచుకొని తీసుకోవటం అనేది ఒక టాస్క్ అయితే, దాన్ని స్పష్టంగా సులభమైనటువంటి మాటలలో అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పడం అనేది ఇంకొక టాస్క్ కదా. అలాగే ఆళ్వార్లు చేసినటువంటి ఈ రెండు పనులలో వేదాంత సారాన్ని తిరువాయుమొழிగా తీర్చిదిద్దడం అనేది పెద్ద కష్టం కాలేదు ఆయనకి. కానీ ఆ తిరువాయుమొழிని నాలాంటి వాళ్ళ హృదయాలలో నాటుకునేటట్లుగా చెయ్యడం అనేది చాలా శ్రమ సాధ్యం. అయినా దాన్ని సాధించారు. దానికి తగినటువంటి వైభవం కలిగినటువంటి వారు అని అంటూ తక్కసీర్ అని అన్నారు. అయర్వరు అమరరఘళ్ అధిపతి అని, అమరరఘళ్ అధిపతి అనంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు అని ఎలాగైతే వెంటనే ఆన్సర్ మనకి గుర్తుకొస్తుందో, అలాగే శ్రీమన్నారాయణుని గురించి చెప్పేటటువంటి కవి తిరుమాలవన్ కవి. నిన్న మనం తిరువృత్తంలో చెప్పుకున్నాం కదా, తిరుమాలవన్ కవి అనంటే ఎవరు అంటే నమ్మాళ్వార్లు అని చెప్పుకోవాలి. ఇంతకు ముందు కూడా మనం ఆళ్వార్ల ఎత్తిరము, మధుర కవుల ఎత్తిరం, ఆళ్వార్ల వైత్తమానిది, మధుర కవుల వైత్తమానిది ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా. అలాగే ఆళ్వార్లకు ఉండేటటువంటి ప్రత్యేకత, భగవంతుడికి ఉండేటటువంటి ప్రత్యేకత. నిత్యసూరి నిర్వాహకుడు కావటం ఆయన వైభవం అయితే, భగవత్కవి కావటం ఆళ్వార్ల యొక్క గొప్పతనం అని అనుకున్నాం. దానికే మనకి శఠరిపురేకయేవా అని చెప్పుకున్నాం. ఏర్కుం పెరుంపుగళ్ అనేటటువంటి పాశురాలను కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. అది తాము తమ దృష్టిలో బల్లి మాట అన్నట్లుగా అన్నారు, బల్లి యొక్క శబ్దము అన్నట్లుగా అన్నారు. కానీ నిజానికి భగవంతుడే ఆయన నాలుక మీద ఉండి తిరువాయుమొழிని అందించారు అని అన్నారు. నిన్నటి పాసురంలో ఇది, ఇవాల్టి పాసురంలో కూడా కృతజ్ఞత నివేదనం చేస్తున్నారు అని అనుకున్నాం. ఆళ్వార్లు చేసిన ఉపకారాన్ని స్మరించారు, తర్వాత కృతజ్ఞత నివేదనం చేస్తున్నారు. ఇప్పుడు పద్మ కూడా రిపీట్ చేసింది, కానీ మళ్ళీ మనం గుర్తుపెట్టుకునేటట్లుగా ఉండడానికి మనం ఈ పుస్తకం ఇంకా 2 రోజుల్లో వదిలేస్తాం కదా. అందుకని కొన్ని అండర్లైన్ చేసి పెట్టుకుంటే కనీసం అవసరమైనప్పుడైనా సులభంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆచార్య స్వరూపం ఏది, శిష్య స్వరూపం ఏది అనడానికి చక్కగా ఇందాక మననంలో మనం విన్నాం. అది పేజీ నెంబర్ 196లో ఉంది. ఆ వాక్యాలని అండర్లైన్ చేసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఈ పుస్తకం అంతా మీరు చదవరు, చదివినా మీకు అర్థం కాదు. కానీ మీకు రిఫరెన్స్కి ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే అండర్లైన్ చేసుకుంటే వెంటనే గుర్తుంటుంది. పేజీ నెంబర్ 196లో 3rd పారాగ్రాఫ్లో చివరి 2 పాదాలు ఉంటాయి చూడండి. ఆచార్యునకు శిష్యునిపై కృపయే స్వరూపము, శిష్యునకు ఆచార్యుని పట్ల కృతజ్ఞతయే స్వరూపము. ఎంత బాగుందో చూసారా ఈ వాక్యాలు. సింపుల్ గా మీరు ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా రాయాలనుకున్నప్పుడు ఇలాంటివి కూర్చుకోవచ్చు. ఆచార్యునకు శిష్యునిపై కృపయే స్వరూపం, శిష్యునకు ఆచార్యుని పట్ల కృతజ్ఞతయే స్వరూపం
అని అక్కడ ఒక వాక్యం ఉంది. అది మనం అండర్లైన్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈనాటి పాసురాన్ని అనుసంధానం చేస్తున్నాను, వినండి. பயனன்றாகிலும் பாங்கல்லராகிலும் செயல் நன்றாக திருத்தி பணிகொள்வான் குயில் நின்னார் பொழில் சூழ் குருகூர் நம்பி முயல்கின்றேன் உந்தன் మొయ్ కళర్కన్వయే. ఇది పాసురం. ఇందులో క్రియాపదం ముయల్గిన్నేన్ అనేది క్రియాపదం. ప్రధానమైనటువంటి క్రియాపదంగా ముయల్గిన్నేన్ అనేటటువంటి క్రియాపదంగా తీసుకుందాం. ముయలుదల్ అంటే ప్రయత్నించటము అని అర్థం, సిద్ధపడము అని అర్థం అన్నమాట. ముయల్గిన్నేన్ అంటే నేను దానికోసమే సిద్ధంగా ఉన్నాను, దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అని అర్థంలో ముయలుగిన్నేన్ అనేది క్రియాపదం, ముయలుదల్ అనేది అసలు క్రియ అన్నమాట. అలాగే మరొక క్రియాపదం ఉంది, కొల్వాన్ అని. దానికి ముందు పణికొల్వాన్ అని మొత్తం పదాన్ని తీసుకుంటే పణికొల్వాన్ అంటే కైంకర్యాన్ని స్వీకరించేరు అని అర్థం. స్వీకరించటము అనే అర్థం క్రియాపదం. అక్కడ పణికొల్వాన్ అని మొత్తంగా తీసుకుందాం. పణికొల్వాన్ అంటే స్వీకరించేరు అని అర్థం. అలాగే అవాంతర క్రియలు కూడా ఉన్నాయి. తిరుత్తి అని ఒక పదం ఉంది చూడండి. తిరుత్తి అంటే తీర్చిదిద్ది అని అర్థం. అలా దాన్ని సరిదిద్ది అని అంటాను చూసారా, అలాగా తిరుత్తి తీర్చిదిద్ది అని అర్థం. ఇక మిగిలినవన్నీ కూడా పదానికి మనం ప్రతిపదార్థం చెప్పుకుంటూ వెళ్దాం. ప్రధానమైన క్రియ ముయల్గిన్నేన్ అనేది మనం తెలుసుకుందాం. వెనకటి పాసురంలో కృతజ్ఞతని చెప్పారు. మళ్ళీ ఇందులో కృతజ్ఞతని ఎందుకు ఆవిష్కరిస్తున్నారు అని అంటే, పయన్ అడిమై పయనన్నే అనేటటువంటి దాన్ని చెప్పి నేను పొందిన ఫలితం ఇది అని చెప్పారు వెనకటి పాసురంలో. అంటే ప్రయత్నము ఫలితము రెండు ఒకేసారి సిద్ధించేయి అని అన్నారు. అలా ఫలితం కోరి ఎవరైనా ఏ పనైనా చేస్తారు. కానీ ఏ ఫలితము కోరకుండా, ఏ ప్రయోజనము కోరకుండా ఉపకరించేటటువంటి వాడు ఆచార్యుడే అనేదాన్ని ఇందులో తలుచుకుని, అలా ఉపకరించినటువంటి ఆచార్యులకి నేనేం ప్రయోజనాన్ని చేస్తాను, ఏం ప్రత్యుపకారాన్ని చేయగలను అని మనం కృతజ్ఞత చెప్పడం ఆచార్యులు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం కాదు. కృతజ్ఞత చెప్పడం అనేది మన విధి తప్ప, కృతజ్ఞతతో మనం ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాము అని అనుకోవడం అనేది అది అవివేకము. ఆచార్యులు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారము లేదు అని ఇందులో స్పష్టం చేస్తూ కృతజ్ఞతని తెలియచేస్తున్నారు అని అనుకుందాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ప్రధానంగా ఈ పాసురం ద్వారా మనం గ్రహించాల్సినటువంటిది ఏది అంటే, గురువు ఇందాక గురు స్వరూపము ఆ శిష్య స్వరూపము ఎలాగైతే చెప్పుకున్నామో, గురువు గారు పని చేసేది ఎలా చేయాలి, శిష్యుడు తన ఆలోచనని ఎలా మలుచుకుని ఉండాలి అనంటే, ఉత్తముడైనటువంటి గురువు సద్గురువు ఎదుటి వారి నుంచి ప్రత్యుపకారాన్ని ఆశించకుండా వారికి మంచి చెయ్యడం అనేదే లక్షణంగా పెట్టుకోవాలి. అంటే సదాచార్య లక్షణం ఏది అంటే, ఎదుటి వారి నుంచి ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా వారికి తాను ఉపకరించుట. ఇది సద్గురువు యొక్క లక్షణం. మీరు నాకేమి ఇవ్వద్దు, మీరు నాకేమి ఇవ్వద్దు అని అంటూ నేను చెప్తాను మీరు వినండి చాలు అని అంటూ వెళ్ళడం అనేది ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు శిష్యుడు ఏమనుకోవాలి అంటే, ఏం వద్దంటున్నారు కదండి, ఏం వద్దులేండి అని అనుకోకూడదు. అది ఆచార్య లక్షణం అయితే, అంటే కోరకుండా తనకున్నది అందించటం అనేది సదాచార్య లక్షణం అయితే, సత్శిక్ష్య లక్షణం ఎలా ఉండాలి అంటే, ఇంత ఉపకారం నాకు చేస్తున్నారు కదా, ఆయనకి నేనేమి ఇవ్వాలి, నేనేమి ఇవ్వాలి, నేనేమి ఇవ్వాలి అని సదా నేనేం చేయగలను, నేనేం చేయగలను అనేటటువంటి ఆరాటంతో ఉండడం అనేది శిష్య లక్షణం అని చెప్తారు. సదా ప్రత్యుపకారాన్ని చెయ్యాలి అనేటటువంటి ఆశ కలిగి ఉండడం సత్శిష్య లక్షణమైతే,
ఏ ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉపకరించటం, ఉపదేశం చెయ్యటం అనేది సదాచార్య లక్షణం. అది ఈ పాసురంలో మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు. ప్రారంభం చూడండి. పయన్ అన్రు ఆఖిలం అని 3 పదాలు పయనన్నాఖిలం అని కలిపి మనం అనుసంధానం చేస్తున్నాం. పయనే అని కదా వెనకటి పాసురం, ఆ పదంతో మళ్ళీ ముందర ప్రారంభం అవుతోంది. పయన్ అంటే ప్రయోజనము, ఫలము అని అనుకున్నాం కదా. అదే అర్థంలో ఇక్కడ పయన్ అన్రు ప్రయోజనం కాదు అంటే దీనివల్ల ఏమీ నాకు ఉపయోగం లేదు, ఆఖిలం అయినప్పటికీ కూడా. ఇది మనకి ఇంతకు ముందు ఒక పాసురంలో వచ్చింది. తిరిదందాఖిలం దేవపిరానుడై అనేటటువంటి దగ్గర ఆఖిలం అని వచ్చింది. అక్కడ మనం ఒక తిరువామిషి పాసురాన్ని కూడా చెప్పుకున్నాము. సొన్నాల్ విరోధమిదు ఆఖిలం సొల్లువన్ అని అక్కడ ఒక రిఫరెన్స్ కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఆ ఆఖిలం అనేటటువంటి పదం ఇందులో ప్రయోగిస్తున్నారు. పయనన్రు ఆఖిలం ప్రయోజనము లేకపోయినా, పయన్ అన్రు అంటే అన్రు అంటే ఇక్కడ పయన్ అన్రు పయన్ కాదు అని అర్థం అన్నమాట. అన్రు అనే పదానికి మనం అప్పుడు అని అర్థం, మరొక ఆశ్చర్యార్థకంగాను అలా చెప్పుకున్నాం. ఇక్కడ అన్రు కాదు అనేటటువంటి వ్యతిరేక అర్థంలో ఈ అన్రు అనే పదాన్ని చెప్తున్నారనమాట. పయన్ అన్రు ఆఖిలం ఏ రకమైనటువంటి ప్రయోజనము లేకపోయినా, ఎవరు ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యరు. కానీ సద్గురువులైతే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా వారు ఉపదేశాన్ని చేస్తారు. పోని ఎందుకలాగా అనంటే తనకేం ప్రయోజనం లేకపోవచ్చు, కానీ దొరికినటువంటి శిష్యుడు చాలా యోగ్యుడై ఉండవచ్చు కదా. అలా యోగ్యతని చూసి వాళ్ళకి ఉపదేశం చెయ్యాలి అనేటటువంటి ఒక ఆశ కలిగి ఉండవచ్చు గురువులో అనంటే పాంగల్ల రాఖిలం. లా కింద లావొత్తు ఉంటుంది, లేకుండాను ఉంటుంది. 2 రకాలుగాను ప్రయోగాలు ఉన్నాయి. పాంగలర్ పాంగలన్ అంటే యోగ్యుడు కాడు అని అర్థం అన్నమాట. పాంగల్లర్ ఆఖిలం యోగ్యత లేకపోయినా, శిష్యుడిలో ప్రధానంగా ఉండాల్సినటువంటి యోగ్యతలు 2 గుర్తుపెట్టుకుందాం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఎప్పుడూ సదాచార్యులకి శిష్యులే కాబట్టి మన ఆచార్యులు, మనందరికీ కలిపినటువంటి ఆచార్యులు చిన్నజీయర్ స్వామి వారు అని మనం అనుకుంటున్నాం కనుక మనకి ఉండాల్సినటువంటి యోగ్యత, ఏ శిష్యునికైనా ఉండాల్సినటువంటి యోగ్యత ఏది అంటే ప్రతిభ కాదు, ధారణ కాదు, ఉత్సాహం కాదు. ప్రధానంగా ఉండాల్సిన యోగ్యతలు నమ్రత అంటారు, అంటే వినయం అన్నమాట. దానితో పాటుగా సేవాభావాన్ని కలిగి ఉండాలి. సేవాభావం ఉండాలి, వినయం ఉండాలి. ఇవి మంచి యోగ్యతలుగా చెప్పబడతాయి ఒక శిష్యునికి. నాలో అలాంటి యోగ్యతలు చూసి మా గురువు గారు నన్ను అనుగ్రహించారు అని అనుకుంటే పాంగల్లర్ ఆఖిలం అలాంటి యోగ్యుడను కాను. ఏ రకమైనటువంటి యోగ్యత నాలో లేదు. అయినప్పటికీ కూడా ఏం చేశారు గురువు గారు అంటే శయల్ చేత నన్రు ఆఘ మంచిగా తిరుత్తి తీర్చి అని అర్థం అన్నమాట. శయల్ అంటే చేత అని అర్థం, చేత అంటే అనుష్ఠానం అని అర్థం, అంటే వాళ్ళ తాలూకు ప్రవృత్తి అని అర్థం అన్నమాట. ఆ శయల్ తమ యొక్క మంచి ప్రవృత్తితో అని అర్థం, తమ చేతలతో నన్ను ఆకర్షించి. ఇక్కడ చేతలంటే గురువు గారి చేతలు ఎలా ఉంటాయి అంటే ఉపదేశం చెయ్యడం మొదలైన వాటి ద్వారా అని ఈ శయల్ అనేది గురువు గారి శయల్ అని చెప్పుకోవచ్చు. లేదా శయల్ నన్రాగా నా ప్రవృత్తిని అంటే నా నడవడిని నన్రాగా తిరుత్తి మంచిగా తీర్చిదిద్ది. అంటే గురువు చక్కగా ఉపదేశం చేశాడు అంటే ఫలించింది అంటే ఎప్పుడు ఫలించినట్టు అంటే అది ఆ శిష్యుని చేతలలో కూడా కనపడినప్పుడు, ఆ నడవడిని తీర్చిదిద్దితే అది ఉపదేశానికి సరి అయినటువంటి ఫలం అన్నమాట. అందుకని శయల్ నన్రాగా తిరుత్తి. శయల్ అన్న చోట 2 రకాలుగా సమన్వయం చేస్తాము. ఆచార్యులు తన అనుష్ఠానం ద్వారా, తన ఉపదేశం ద్వారా అని అర్థం, తన చేతలతో అని. నా చేతలు అంటే నా నడవడిని చక్కగా తీర్చిదిద్ది పణిగొల్వాన్
కైంకర్యాన్ని స్వీకరించారు, నా కైంకర్యాన్ని ఆయన స్వీకరించేరు అని ఆనందాన్ని పొందుతున్నారు. செயல் నన్నాగతిరుత్తి పణికొల్వాన్, తన వారినిగా చేసుకోవడం. కైంకర్యాన్ని స్వీకరించడము అంటే తనకి ఆయన సేవ చేసేందుకుగా ఆమోదాన్ని, అంగీకారాన్ని తెలియచెయ్యటం అంటారు. ఎవరింతకి కర్త ఇంతకీ రాలేదే అంటే చివరిలో ఉంది చూడండి, కురుఘూర్నంబి అని ఆ పదాన్ని అక్కడికి మనం చేర్చుకోవాలన్నమాట. కురుఘూర్నంబి పణికొల్వాన్, నన్ను తన వాణినిగా చేసుకున్నారు, తన కైంకర్యాన్ని స్వీకరించారు అని అర్థం. అలాంటి ఆయన ఎవరు? ఆ కురుఘూరుకుండే గొప్పతనం ఏమిటి అంటే కుయిల్ నిన్రు ఆర్, కుయిల్ కోకిలలు, నిన్రు ఆర్ నిండుగా ఉన్నటువంటి, కుయల్ నిన్నార్ పొజిల్ సూర్, కుయల్ నిన్నార్ నిండుగా కోకిల కూతలతో అందమైన ధ్వనిని కలిగి ఉండేటటువంటి పొజిల్ సూర్, కోకిలలతో నిండినవి పొజిల్ తోటలు, ఆ తోటలతో నిండినది చుట్టువారుకొని ఉన్నది కురుఘూర్. ఆ కురుఘూర్కి నంబి అయినటువంటి వారు మా ఆచార్యులు అని మళ్ళీ నంబి పదం ఇందులో కూడా కంటిన్యూ చేస్తున్నారు. కుయిల్ నిన్రు ఆర్ పొజిల్ సూర్, ఆ కొత్త కోకిలలతో నిండినటువంటి తోటలతో కూడుకొని ఉన్నటువంటి కురుఘూర్కి నాథులైనటువంటి పూర్ణులైనటువంటి మా గురువు గారు అని చెప్పడం లేదు ఇందులో. ఇక్కడ కురుఘూర్ నంబి అన్న చోట నంబి అని సంబోధనార్థకంగా చెప్తున్నారు. ఇంతవరకు నంబి 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 అని వారి వైభవాన్ని చెప్తూ చెప్పారు. ఇందులో నంబి అని పిలుస్తున్నారనమాట. ఓ స్వామి, ఓ పూర్ణురా అని వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా చెప్తున్నారు. ఈ మాట మనకి చెప్పటం లేదు, గురువు గారికి చెప్తున్నారు. కురుఘూర్ నంబి, ఓ స్వామి, ఓ ఆళ్వారే అని ఆళ్వార్లని ఉద్దేశించి వారి దగ్గర చేస్తూ ఉండేటటువంటి విన్నపం. అందుకే ఉందన్ ఉంతన్ మీ యొక్క అని అర్థం, తమ యొక్క అని అర్థం అన్నమాట. ఎవరవారు? తమరు అని ప్రయోగాలు చేస్తూ ఉంటాం చూసారా, అలాగా. ఉంతన్ మీ యొక్క, మొయ్ కజర్కు మొయ్ కజల్ అంటున్నారు. ఆ ఆళ్వార్ల యొక్క, ఆచార్యుల యొక్క పాదార విందాన్ని నేను ఆశ్రయించాను అని ఇంతకు ముందు కూడా ఒక పాశురంలో చెప్పారు. ఎందులో చెప్పారు? ఎన్నో పాశురంలో చెప్పారు అంటే మే వినేన్ అవన్ పొన్నడి మెయిమ్మయ్యే, రెండవ పాశురంలో నావినాల్ నవిత్తు ఇన్పమేదినేన్ మేవినేన్ అవన్ పొన్నడి అన్నారు. అక్కడ అడి గురించి చెప్పారు. అప్పుడు పాదాన్ని ఎలా దేంతో పోల్చి చెప్పారు? పొన్నడి అన్నారు. అంటే బంగారం లాంటి పాదం. అక్కడ కూడా మనం చెప్పుకున్నాం, ఎవరు తాకినా బంగారానికి ఏ రకమైనటువంటి అపరిశుద్ధత ఉండదు అని చెప్పుకున్నాం. అలాగే వీరి పాదాలు అలాంటి పొన్నడి, స్పృహణీయం. బంగారం అంటే ఎవరికైనా కావాలి అని అనిపిస్తుంది, ఎంత రేటు పెరిగినా సరే. బంగారం అంటే పరిశుద్ధంగా ఉంటుంది, ఎవరు స్పృశించినా దానికి వీరి దోషం అంటకుండా ఉంటుంది. మరొక లక్షణం బంగారానికి ఏముంది అనంటే తాను చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది, తనతో కూడిన వాటిని కూడా అందంగా మెరిసేటట్లుగా చేస్తుంది, తళతళలాడేటట్లుగా తేజోవంతంగా ఉండేటట్లుగా చేస్తుంది. అందుకే మణులన్నీ కూడా బంగారంతో పొదిగి కదా వస్తువులను తయారు చేస్తున్నారు. మణిగా ఉంటే ఎంత విలువైనదైనా ఎంత వజ్రమైనా అది అలా ఉంటే అందం కాదు. దాన్ని బంగారంలో పొదిగితే బంగారము చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది, అందులో ఉండేటటువంటి మణి అంత కాంతివంతంగానే ఉంటుంది. అంటే బంగారానికి ఉండే ఇంకొక లక్షణం ఏమిటి? తనతో చేరిన వాటిని మరింతగా ప్రకాశించేటట్లుగా చేయగలగడం, అందువల్ల తన ప్రకాశం కోల్పోకుండా ఉండడం అని. మేవినేన్ అవన్ పొన్నడి అన్న చోట ఆళ్వార్ల పాదాలు అలాంటి గొప్పతనం కలిగినవి. ఆళ్వార్లను ఎవరైనా ఆశ్రయిస్తే పాదాలను పడితే పాదాలకి మన దోషం అంటదు, ఆ పాదాలు అంత పరిశుద్ధంగానే ఉంటాయి. అంతేకాదు అందరికీ ఆ పాదాలని చేరాలి అనిపించేటట్లుగా ఉంటాయి. చేరిన వారిని మరింత తేజోవంతంగా ప్రకాశింపచేసేవి
అవుతాయి. ఆత్మ వస్తువు అంటే కౌస్తుభం అని అనుకున్నాం కాబట్టి మణులు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పొన్నడి అని చెప్పటం లేదు. ఆళ్వార్ల పాదాలు ఎలాంటివి అంటున్నారు? మొయి కజర్ కంబయే, కజల్ అంటే తిరువడిగళ్ళు, మొయి కజర్. ఈ మొయ్ అంటే శ్లాఘ్యమైన అని ఒక అర్థం, అందమైన అని ఒక అర్థం. ఇంకొక అసలు నిజంగా డిక్షనరీ చూస్తే దీనికి అర్థం ఉంటుంది మనకి, బలమైన అనే అంటే బలము అనే ఒక అర్థం కూడా ఉంటుంది. బలమైన కాళ్ళు పట్టుకుంటున్నాను అంటే ఆ కాళ్ళలో సౌకుమార్యం మనకు కనిపించదు. మొయ్ కజల్ అంటే శ్రేష్టమైన, శ్లాఘ్యమైన, గొప్పవైన అనే అర్థంలో తీసుకోవాలి. లేదా అందమైన పాదాలు అని అంటున్నారు. మొయ్ మా పూం పొజిల్ సోష్ పొయిగే అని ఆళ్వార్ల ప్రయోగం మనకు కనిపిస్తుంది. అందమైనటువంటి సరస్సు అన్నట్లుగా మోయి కజల్. మరి బలమైనవే కాదా అంటే బలమైనవే. ఆ పాదాలు ఎంత గట్టివో తెలుసా? తనను ఎవరు పట్టినా విడవకుండా పట్టుకోగలిగేటటువంటి గట్టితనం కలిగి. ఏదైనా ఆధారంగా మనం పట్టుకున్నాం అనుకోండి, తాడు పట్టుకున్నాం, పుట్టుకుమని తెగిపోయింది అనుకోండి, మనం కూడా గోతిలో పడిపోతాం కదా. అంచేత ఆ తాడు ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. అలాగే భగవంతుని ఆచార్యుల పాదాలు ఎలాంటివి? బలం కలిగినవి, ఆశ్రయించిన వారిని కదలనివ్వకుండా చేసేవి, తాము కదలకుండా ఉండేవి అనే అర్థంలో బలాన్ని కూడా ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు. అలాంటి వీటన్నిటికంటే కూడా ఇక్కడ చెప్పుకోవాల్సినది ఏది అంటే మొయి కజల్, భోగ్యమైన పాదార విందములు అంటున్నారు. అందులో కోరదగిన అని అర్థం వస్తుంది. పొన్నడి అంటే ఇక్కడ భోగ్యమైన, హాయిగా ఉంటే ఎందుకు వదులుతామండి, ఎంత హాయిగా ఉందో అనుభవించటానికి అని మరింతగా చేరాలి అనిపించేటటువంటి మోయి కజర్కు, అలాంటి ఆ శ్రీపాదములకు అన్బయే ముయల్ హిన్నేన్, అన్బునే, అన్బు అంటే ప్రేమ అని అర్థం, ఇక్కడ భక్తి అని అర్థం అన్నమాట. నీ పాదార విందములయందు భక్తే కావాలని ముయల్ హిన్నేన్ ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు ఇందులో. అయితే ప్రబంధం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నానంటే ఇంకా ప్రబంధం ఉంటుందా అంటే లేదు, 11వ దాంట్లో మనకి ఫలశ్రుతే వచ్చేసింది. మరి ఎందుకలా అంటున్నారు ముయల్ గిన్నేన్ అని? ఇంతవరకు ఎన్నో చేశానని చెప్పారే. నామ సంకీర్తనం చేస్తానన్నారు, ప్రబంధాన్ని పాడతానన్నారు, భగవద్ దర్శనం చేస్తానన్నారు, అన్ని ఆయనే అన్నాడు. ఆయన అరుள் కంటే గొప్పది లేదు అని ఆచార్య వైభవాన్ని అంతటినీ అంత అద్భుతంగా చెప్పి ఆచార్యులని తాను చేరినటువంటి విధానాన్ని అంత స్పష్టంగా చెప్పినటువంటి మధుర కవులు చివరిగా దీంట్లో ఏమంటున్నారు అనంటే మోయి కజర్కు అన్బయే ముయిల్నే, నా ఆచార్యుల యొక్క తిరువడిగళ్ల పట్ల ప్రీతిని నేను పొందడం కోసమే ప్రారంభం చేస్తున్నాను అని ఇందులో అంటున్నారు అనంటే ఇది చివరి దశ, ఇది ప్రథమ దశ అని సందేహం కలిగితే ఇది మనకు అర్థమైన మాటల్లో చెప్పుకోవాలి అని అనుకుంటే పిక్చర్ అభి బాకీ హై అని వింటూ ఉంటున్నాను. చూసారా, ఏమి ఇప్పటితో అవ్వలేదు, ఇంతవరకు మీరు చూసింది కేవలం స్టార్టింగ్ మాత్రమే, అసలు ఎంత ముందుంది అని అంటాను. చూసారా, అలాగా మధుర కవులకి ఇప్పుడు అనిపిస్తున్న భావన ఏది అనంటే ఇంతవరకు నేను చేసినవన్నీ కూడా కేవలం ప్రారంభం మాత్రమే. ఇది ఒక అద్భుతమైనటువంటి పంట, అందులో లేత దశలో ఉన్నది అంతే. నేను ఆళ్వార్ల విషయంలో చేసినవన్నీ కూడా అసలు ఆళ్వార్లు నా పట్ల చూపించినటువంటి ప్రేమకి తగినవి కానే కాదు. అందుకని అవసలు లెక్కలేదు. ఇప్పుడు నాకు నిజంగా ఆళ్వార్ల పాదార విందాల పట్ల ప్రేమ కలగాలి అని అంటే దానికోసం ఆళ్వార్లనే ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు నేను ఆళ్వార్ల విషయంలో కృతజ్ఞతని ఎలా చూపించగలగాలి అంటే, స్వామి మీ పాదార విందముల పట్ల భక్తి నాకు ఎప్పుడూ ఉండాలనే నేను ప్రార్థన చేస్తున్నాను. అంతకంటే మరొక రకంగా నేను కృతజ్ఞుడని అయి ఉండడం అనేది సాధ్యం కాదు అంటున్నారు ఇందులో. మనం భగవంతుడి విషయంలో కానీ లేదా పెద్దలు ఎక్కువ ప్రయోగిస్తూ ఉంటారు, తలయల్లాల్ కైమారి లేనే అంటూ ఉంటారు.
శిరస్సు వంచడం తప్ప, అంజలించటం తప్ప ప్రత్యుపకారాన్ని నేనేమీ చెయ్యలేను అని అంటారు కదా. అది భగవంతుడి విషయంలో. అయితే ఆచార్యుల విషయంలో మనం చెప్పవలసిన మాట ఏది అని అంటే, మీ పాదాలు నేనెప్పుడూ ప్రేమగా ధ్యానించేటట్లుగా నన్ను చెయ్యి. అంతకు మించి నేను నీ విషయంలో, ఆచార్యుల విషయంలో మనం కృతజ్ఞతని ఇంకే రకంగానూ కూడా మనం చూపించలేము అని స్పష్టం చేస్తున్నారు ఇందులో. అందుకని ఇది ఆచార్యుల దగ్గర మనం చేసుకోవలసినటువంటి విన్నపం అంటారు. ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు, అన్నింటినీ పొందుతాం మనం. మన యోగ్యులమని కాకుండా తామకి మన పట్ల ఉండేటటువంటి ప్రేమతో చేస్తున్నారు అంటూ ఇందులో ప్రారంభం చేశారు. ప్రత్యుపకారం లేదా అంటే లేదు అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. మరి ఎలా అయితే కృతజ్ఞతను ఎలా తెలియచేయటం, రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇవ్వటం అంటే, ఇవ్వడానికి తగినటువంటి రిటర్న్ గిఫ్ట్ మన దగ్గర ఏమీ లేదు. గురువు గారికి మళ్ళీ ఆయన ఇచ్చిన కానుకకి మనం మళ్ళీ కానుకని ఇవ్వలేం. అలాంటి గొప్ప కానుక ఉంటే తప్ప ఇవ్వలేం. ఏదో పెద్ద అంబానీ లాంటి వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళితే వాళ్ళు మన పట్ల చూపించిన ఆదరానికి వాళ్ళ హోదాకి తగినట్లుగా మనం ఏమిస్తాము అని అనుకుంటాం కదా. అలా అది మామూలుగా మనకు అర్థం కావడానికి చెప్పుకునేది. కానీ గురువు గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎలాంటిది అంటే, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ వైభవాన్ని మనకిచ్చారు. భగవంతుణ్ణి, లక్ష్మీనారాయణుణ్ణి మనకి ఇచ్చారు. ఆ లక్ష్మీనారాయణులతో సమానమైనటువంటి వస్తువు మరొకటి ఉంటే, ఆ గురువు గారు మీరు నాకు ఇచ్చారు కదా వీళ్ళని, నేను మీకు వీళ్ళని ఇస్తున్నానండి అని లక్ష్మీనారాయణుల లాంటి మరొకటి వస్తువుని ఆయనకి ఇవ్వచ్చు. కానీ అలాంటి వస్తువు ఉండేది కదా. అంచేత గురువు గారు మనకి ఇచ్చినది ఎంత, మనం ఆయనకి ఇవ్వగలిగేది ఎంత అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనలో లవలేశంగా ఉండేటటువంటి అహంకారమైన పోతుంది. మనం ఏమి ఇవ్వగలం అంటే ఏమీ ఇవ్వలేము. ఎప్పుడూ ప్రేమగా ఉండడం, ఆచార్యుల విషయంలో, ఆచార్యుల సేవ విషయంలో, ఆచార్యుల పాదాల విషయంలో మనం ప్రేమని ఉండడం, కలిగి ఉండడం. అందుకే మోయి కజర్క్ అన్బయే, అంతకు మించి మరొకటి మనకి లేదు. మనకి తెలియకుండానే మనలో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. గురుగారు వచ్చారు, ఏదో చెప్పారు మనకి తోచినవన్నీ మనం ఇచ్చాము. వెండి వస్తువులు ఇచ్చాం, బంగారు వస్తువులు ఇచ్చాం, బట్టలు పెట్టాం, సంభావనలు ఇచ్చాం, ఇవన్నీ చేస్తాం. ఇచ్చేం కనుక తీసుకున్నారు గురువు గారు. ఆ తర్వాత అవన్నీ సర్దుకొని వెళుతూ ఉంటే చూసారా, వచ్చేటప్పుడేమో ఒక బ్యాగ్ తో వచ్చారు, వెళ్ళేటప్పుడేమో 10 బ్యాగులు పట్టుకొని వెళుతున్నాడు. అబ్బో చాలా వచ్చాయండి, చాలా ఇచ్చామండి, మన దగ్గరికి వస్తేనండి ఇంక అడగక్కర్లేదండి అని మనమే గర్వపడిపోతూ ఉంటాం. మనం ఇవ్వకపోతే గురువుకి లేదా చెప్పండి. గురువు మనకి మంది మాటను చెప్పకపోతే మన బ్రతుకులు ఎలా ఉండిపోతాయి అనేది మనకి తెలియాలి. గురువు కోరేదైనా, మనం ఇవ్వగలిగిందేనా, గురువు పట్ల ప్రేమని కలిగి ఉండడం అన్నది మాత్రమే గురువు కోరుకుంటాడు. ఆ రకంగానే మనం కృతజ్ఞతని తెలియచేయగలుగుతాము అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. లేదండి నేను గురువు గారికి ఇస్తానండి అని అన్నారా, ఇవ్వైతే మొత్తం భూమండలాన్నంతటినీ ఇవ్వు అంటారు. మొత్తం భూమండలాన్ని ఇచ్చినా గురువు గారు చేసినటువంటి ఉపకారానికి అది ప్రత్యుపకారము కాదు. ఎంచేత కాదు అంటే, గురువు గారు పయనన్ర ఆధిలం పాంగల్ల రాధిలము, మనకి యోగ్యత లేకపోయినా, ఆయనకి ఏ రకమైనటువంటి ప్రయోజనము లేకపోయినా అని ప్రారంభం చేశారు. చూసారా, ప్రయోజనం లేకపోయినా చెయ్యటం అనడంలో మనం నా వల్ల ప్రయోజనం లేదు, తనకంటూ ఒక ప్రయోజనం లేదు అని 2 అర్థాలను చెప్పుకున్నాం. గురువు గారికి తనకంటూ ఒక ప్రయోజనం ఉండదండి. ఇప్పుడు భగవంతుడు ఉంటున్నాడు, భగవంతుడికి మనం ఏదైనా ఇవ్వాలి అని అంది మనకి కనుకోటిని. ఏమి ఇవ్వాలన్నాడు పరమాత్మ? పత్రం, పుష్పం, ఫలం, తోయం చాలు, కానీ భక్తితో నాకు ఇవ్వు అన్నదికి పరమాత్మ మాట మనకి తెలుసు. అలాగే ఆచార్యుల పట్ల కూడా ప్రేమతో ఆయన పాదాలని చేరితే సరిపోతుంది అనేది మనకు అర్థం కాక, ఆ భగవంతుడికి మనం ఏదైనా ఇద్దాము అని అనుకుంటే ఆయన అసలు కోరేదే లేదు ఆయనకి. ఎంచేత ఆయన అవాప్త సమస్త కాముడు
అని మనం వింటూ ఉంటాం. ఆయనకు అసలు ఒకటి కావలసినది అంటూ ఉంటే కదా మనం ఇవ్వటానికి. అందుకే ఇవాళ కూడా ఏమిస్తామండి ఏమిస్తామండి వాళ్ళకి అన్నీ ఉన్నాయండి అని అనుకుంటూ ఉంటాం. మన పిల్లల విషయంలోనే మనం అనుకుంటున్నాం, మనం వాళ్ళకేమిస్తాం వాళ్ళకే బోల్డు అని. మనం వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది మనకే అర్థం కావటం లేదు. పిల్లలకి ఏదైనా కొని పట్టుకెళ్దాము అంటే వాళ్ళు తీసుకుని వెళ్తే నా దగ్గర బోల్డ్ ఉన్నాయి అంటారు. బ్యాగులు ఇచ్చినా, చీరలు ఇచ్చినా, వస్తువులు ఇచ్చినా నేనే కొనుక్కుంటాను అని అంటున్నారు కదా పిల్లలు ఇప్పుడు. అందుకని వాళ్ళకి మనమేమి ఇస్తామండి, వాళ్ళ ఆలోచనలే మారిపోయాయి అని పిల్లల దగ్గరే అనుకుంటే వాళ్ళే అవాప్త సమస్త కాములైపోతే ఇక మరి భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి ఏది కావాలని లేదు, అన్నీ ఉన్నవాడు ఆయన. కనుక భగవంతుడికి మనం ఏమీ ఇవ్వలేము సేవ చేయటం తప్ప. మరి ఆయనని మించిన వాడు గురువు గారు. గురువు గారు ఏమనుకుంటారు అంటే గురువు గారికి ఆయన మనతో పాటు మనలాగే ఉన్నారు కాబట్టి ఏదైనా బాహ్యమైనటువంటి అంటే దేహ సంబంధమైనటువంటి గొప్ప వస్తువులని ఇద్దామా, ఉన్నతిని కలిగిద్దామా అని కనుక మనం అనుకుంటే గురువు గారికి అసలు ఆ స్పృహే ఉండదు. ఏదైనా రావాలనుకుంటే కర్మ వల్ల వస్తుంది, లేకపోతే లేదు. నాకు రాసి పెట్టుంటే అదే వస్తుంది అనుకుంటారట. ఈ లౌకికమైనటువంటి సంపదల మీద వారికి ఏ రకమైనటువంటి స్పృహ ఉండదు. వాళ్ళు దాన్ని కోరుకోరు. రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే లేదు అన్నట్లుగా ఉంటారు. పోనీ ఆధ్యాత్మికమైనటువంటి సంపదను ఏదైనా ఇద్దామా అని అనుకుంటే నీ మొహం నువ్వేమిటిస్తావు, అది ఇవ్వవలసిన వాడు పరమాత్మ. అంచేత మనని చూస్తే రెండు రకాలుగాను వాళ్ళు మనని ఏమీ అపేక్షించరు. వీళ్ళు నాకు ఇచ్చేదేంటి, వీళ్ళు ఇచ్చినా నా దగ్గర నిలవదు, నాకు రాసి పెట్టుంటే అదే వస్తుంది అనుకుంటారు. లౌకికమైన వాటిని మన నుంచి ఏమీ కోరరు. ఇక ఆధ్యాత్మికమైనటువంటి సంపదను ఇవ్వాలి అంటే వీడికి ఏమిస్తాడు, వీడికి నేనే ఇవ్వాలి, నేనే దారి చూపించాలి, వీటి నాకు ఇచ్చేదేంటి, మోక్ష పురుషార్థాన్ని వాడైతే ఇవ్వడు కదా. అందుకని ఆ రకంగాను గురువుకి మనం ఏమీ ఇవ్వలేము. సో గురువు గారు మన నుంచి ఆశించేది ఏమీ ఉండదు, పయన్ అండ్రు. మన నుంచి ఆయన ఏ ప్రయోజనాన్ని ఆశించేవాడు కాదు. ఇంకా అంతో ఇంతో ఇవ్వగలిగితే దేవుడికి ఇవ్వగలం కానీ గురువుకి ఇవ్వలేమండి. నిజంగా ఆలోచిస్తే మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఇప్పుడే అన్నారండి దేవుడికి ఏమీ ఇవ్వలేము, అమాప్త సమస్త కాముడు అని అన్నారు కదా. దేవుడికి ఏమీ ఇవ్వలేము అన్నారు, మళ్ళీ ఇవ్వగలం అంటున్నారండి. ఎలాగ చెప్పండి? దేవుడికి ఏమైనా ఇవ్వగలమా మనం? ఇవ్వలేము అని చూడండి. కొన్ని తత్వాలు పాడుతూ ఉంటాయి చక్కగా, కొన్ని కొన్ని మంచి పాటలు భక్తిరంజన్లో వస్తూ ఉండేవి చూసారా. గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజ చేదమంటే గంగలోని చాపకప్ప ఎంగిలంటున్నాయి లింగ, ఏమీ చేతురా లింగ అంటూ అద్భుతమైన తత్వం బాలమురళీకృష్ణ గారు పాడుతూ ఉండేవారు చూసారా. ఏదైనా ఆయనదే, ఏదైనా ఎంగిలే, నేను నీకేమి ఇస్తాను అని అంటూ ఉంటారు కదా. అప్పుడు భగవంతుడు అంటాడు, నువ్వు నాకేమీ ఇవ్వద్దు కాని బాబు, నాది నువ్వు తీసుకోకుండా ఉంటే చాలు అని అంటాడు పరమాత్మ. నువ్వు ఇచ్చేది నాకేమీ లేదు, అన్ని నేను నీకు ఇచ్చినవే. అందుకే ఆళ్వందారు కూడా అంటారు కదా, మమ నాథ యదస్తి యోస్మిహం సకలం తద్ధి తవ ఇవ మాధవ చెప్పేస్తున్నారు. అన్ని నీవేనయ్యా, నేనేమిస్తాను అని అంటారు. భగవంతుడు అన్నాడు, అన్ని నావేనా కానీ నాదొకటి నువ్వు తీసుకుంటున్నావు, అన్నిటికంటే విలువైన వస్తువు నువ్వు తీసుకుంటున్నావు, అది మాత్రం నువ్వు తీసుకోకుండా ఉండు అంటారు. మొన్న అనుకున్నావే దొంగతనం అంటే ఏది అని, ఆత్మ అపహారం అని అనుకుంటాం. భగవంతుడికి చెందినటువంటి ఆత్మని మనదిగా మనం దొంగలించకుండా ఈ ఆత్మని ఆయనకి సమర్పిస్తే కృతార్థులమైనట్టే మనం. అందుకని భగవంతుడికి ఆయనదైన ఆత్మని ఆయనకి సమర్పించి మనం తృప్తి పొందేటటువంటి అవకాశం ఉంది. ఆయనకి శేషభూతులు అని అనుకుని మనం తృప్తి పొందబలే అంటే సమర్పణ మనం అపహరించకుండా ఉంటే చాలు. కానీ గురువు దగ్గర మనకి అవకాశం కూడా లేదే. ఎందుకంటే ఆత్మ సమర్పణ గురువు గారికి చేద్దామంటే ఈ ఆత్మ మళ్ళీ ఆయన భగవంతుడికే సమర్పించేస్తారు. అంచేత ఈ రకంగా కూడా ఈ ఆత్మని గురువు గారు స్వీకరించేటట్లుగా మనం ఇవ్వగలగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి గురువు గారికి మనం చేయగలిగినది ఏమీ లేదు అని తెలుస్తుంది. నా 50 పైసలు రాదండి, వెళ్ళక్కడ చాకరీ చేయాలట, నేనెందుకు చేస్తాను అని ఎవరైనా చేస్తారా అండి? ఎవ్వరైనా అలా చెయ్యరు కదా. మరి గురువు గారికి ఏంటండి ఈ పిచ్చి పట్టుకుని వదలకుండా ఉన్నారు. ఇది చెప్తాను, అది చెప్తాను, ఈ పుస్తకం చెప్తాను, ఈ గ్రంథం చెప్తాను, దీని తర్వాత అది చెప్పుకుందాం, దాని తర్వాత అది చెప్పుకుందాం. ఈ వెర్రేమిటి? వీడికైనా నెల జీతం ఉందా? లేకపోతే ఏమైనా దీనివల్ల ఆస్తులు రాస్తున్నామా మనం? ఏమీ లేదు కదా.
ఒక్కొక్క గ్రంథం పూర్తయితే హైదరాబాద్ లో ఒక జాగా రాసిస్తాము అన్నారనుకోండి, అప్పుడు ఎంత కష్టపడ్డా ఏమీ పర్వాలేదు. కానీ ఏమీ ఇవ్వక్కర్లేదంటారు, ఇది చెప్తాను అది చెప్తానంటారు. ఇదేంటి పిచ్చి, అసలు ఎందుకంటే ఉపకారం చేస్తాడు గురువు అయినా సరే అని ఎప్పుడైనా మీకు సందేహం కలిగితే, ఎందుకు ఉపకారం చేస్తారు? నిజమే కదా, ప్రయోజన పోని వీడు నాకు మళ్ళీ పనికొస్తాడు అనుకునేనా. ఇప్పుడు నేను అంటున్నాను, మీరందరూ సద్గ్రంథాధ్యయన గోష్ఠిని నిలబెట్టాలి, మంచి గ్రంథాలు అందరికీ చెప్పాలి, ఇలాగా ఏదో అలాంటి ఆశలైనా ప్రయోజనాలైనా ఉంటాయి అంటే పయనన్రు. నేను చెప్తున్నామే బండ మీద నీళ్లు పడ్డట్టుగా అని. నా బుద్ధి అంత గట్టి బుద్ధి, సో నా వల్ల గురువు గారి పేరు నిలబడుతుంది అనుకునేటటువంటి అవకాశం లేదా, ఆశ గురువు గారే వదిలేసుకున్నారు. అయినా గురువు గారు ఎందుకండి నన్ను వదలకుండా పట్టుకుంటారు అని మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకుట అంటే ఏ ప్రయోజనము లేకపోయినా ప్రమాదాన్ని గుర్తించి ఆ ప్రమాదాన్ని నివారించటం కోసం ప్రయత్నం చేసేటటువంటి సహృదయం కలిగిన వారు కనుక అని అంటారు. మనం దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఇంట్లో ఒక కుటుంబం నిద్రపోతుంది. పైన వెనక తలుపు ముందు తలుపు కూడా తాళాలు వేసుకుని లోపల గడియలు పెట్టుకుని పడుకున్నారు. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి సమయం. ఆ వీధిలోంచి ఒక ఆయన ఎందుకో అలా వెళుతున్నాడు. ఆ ఇంటికి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు అంటుకొని బాగా మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు ఆ వెళుతూ ఉండేటటువంటి ఆయన నిప్పంటుకున్న ఆ ఇంటిని చూసి ఆ నిప్పుని ఆర్పడానికి ప్రయత్నం చేస్తాడా చెయ్యడా అంటే సహృదయుడైతే చేస్తాడు తప్పనిసరిగా. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఆయనకు తెలియదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈయనకి ఏమీ లింక్ లేదు. వాళ్ళు ఈయనకి మళ్ళీ నా నిప్పు ఆర్పితే నీకు ఇంత డబ్బులు ఇస్తాము అని ఏమి వాళ్ళు ఒప్పందం చేసుకున్న వాళ్ళు కాదు. అసలు వాళ్ళు పడుకున్నారు, వాళ్ళకి నిప్పు అంటుకుందని కూడా తెలియదు. నిప్పు అంటుకుందని చూసిన వాడు ఈయన వెంటనే ఏం చేస్తాడు? నీరు తెచ్చి ఆ నిప్పును ఆర్పుతాడా ఆర్పడా? అలాగే మనం కూడా తలుపులు గడియ పెట్టుకుని సంసారం అనేటటువంటి ఒక గృహంలో సకుటుంబంగా హాయిగా నిద్రపోతూ ఉన్నాం, తమో గుణంతో ఉన్నాం, మనకి స్పృహే లేకుండా ఉంది. కానీ జన్మ వ్యర్థమైపోతోంది, నిప్పంటుకుంది, కాలిపోతుంది, ఇంకా నీకు సమయం మిగలదు. అలాంటప్పుడు చూసినటువంటి ఆ వ్యక్తి ఆచార్యుడు అయితే అయ్యో ప్రమాదంలో పడిపోతున్నారే, అయ్యో వీళ్ళకి ఇంత గొప్ప అనర్థం ఏర్పడుతోంది, ఈ అనర్థాన్ని నేను నివారించద్దా అని ఆ అనర్థాన్ని నివారించటం కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఆచార్యుడు అని అంటారు. ఇది కాస్తో కూస్తో మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్లలోనూ ఉండేది ఇది వరకు. ఇప్పుడైతే నిప్పు ఆర్పుతాడా ఆర్పడా అని నేను అడిగితే చాలా మంది గట్టిగా ఆర్పుతాడు అనే బుర్ర ఊపుతున్నారు. కానీ నా సమాధానం అయితే ఆర్పడు. ఎంచేత ఒకవేళ ఆర్పినా వెంటనే నిప్పు ఆర్పడు. ఏం చేస్తాడు? వెంటనే సెల్ ఫోన్ తీసి దాన్ని ముందు వీడియో చేస్తాడు. ఆ తర్వాత ఆ సమయం ఉంటే ఇప్పుడు ఏ విషయంలోనైనా మనం చూస్తున్నామా ఎంత దిగజారిపోతున్నామో, ఎంత ప్రమాదం అక్కడ జరిగినా, ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా, ఎంత పెద్ద దోపిడీ జరిగినా మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్ తీసి రికార్డ్ చేస్తున్నాం. ఆ తర్వాత కదా దాన్ని నివారించాలనే ఆలోచన కలుగుతోంది. ఆ కంగారు కూడా మనకు ఉండటం లేదంటే ఎంత వ్యసనమో మనకు అర్థమవుతోంది. కానీ నిజమైనటువంటి సద్గురువు ఎందుకు పయనన్ రాఘిలో పాంగల్ల రాఘిలో అనడంలో ఇది ఒక అర్థం మనకి చెప్తారు. మాకు ఇలాంటివి చెప్పకండి, కాలం మారిపోతోంది, ఇది వరకు మంచితనాలు లేవు, యాక్సిడెంట్ కేసు అయితే వెంటనే డాక్టర్కి తీసుకుని వెళ్లేవారు, అంబులెన్స్ పిలిపించేవారు, లేదో ఒకటి బతిమాలి తీసుకెళ్లేవారు, ఇవాళ హాస్పిటల్స్ లోనే జాయిన్ చేసుకోవటం లేదు, పోలీస్ కేసు అవుతుంది, మరొకటి అని. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మాకు వద్దండి, కరెక్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, అయితే మేము ఎగ్జాంపుల్ చెప్తాం. మొట్టమొదటి ఉదాహరణ ఎవరు అంటే సీతమ్మ వారు అని మనకి చెప్తున్నారు. సీతాదేవి రావణాసురుడికి నాయన బ్రతికి ఉండాలంటే రాముడితో స్నేహం చేసుకోరా అని ఉపదేశం చేసింది. మిత్రమౌపైకం కర్తం రామస్థానం పరీత్సత అని సీతాదేవి రావణాసురుడికి ఉపదేశం చేసిందా లేదా? గురుస్థానంలో సీత అమ్మవారిని భావించండి. రావణాసురుడి వల్ల అమ్మవారికి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. రావణాసురుడు బ్రతికుంటే అమ్మవారికి ఉపకరిస్తాడు అనేటటువంటి ప్రయోజనం ఉందా అంటే లేదు. పయనన్రు
ప్రయోజనం లేదు. ఇంకా బ్రతికుంటేనే కష్టం. వాడి ప్రాణం పోతేనే సీత అమ్మవారికి వేగం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పోనీ వీడు మంచివాడు, వీడికి చెప్దాము అని అనుకుందా, పాంగల్లన్ ఆయన యోగ్యుడు కాదు. ఈ రెండూ లేకపోయినా సీతా అమ్మవారు ఉపదేశం చేసిందా లేదా రావణాసురునికి? ఇది మహనీయులైనటువంటి ఆచార్యులకి ఉండేటటువంటి సహృదయం. ప్రయోజనం వాళ్ళ వల్ల లేకపోయినా, తనకి లేకపోయినా వాడికి లేకపోయినా సరే ఆ ఉపదేశం చేస్తారు గురువులు. ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, మరొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడు రాక్షస బాలకులకు అందరికీ కూడా ఉపదేశాన్ని చేశాడు. ఎందుకు చేశాడు ఆయన? వాళ్ళ వల్ల ఈయనకేం ప్రయోజనం, వాళ్ళకేమిటి యోగ్యత ఉంది? హిరణ్యాకశపుని రాజ్యంలో ఆయన ఎలా చెప్తే అలా పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేటటువంటి వ్యక్తులకి ఎందుకు కోరి ప్రహ్లాదుడు ప్రవచనాలు చెప్పాడు, ఉపదేశాలు చేశాడు అంటే, పయనన్ రాఘిలో పాంగల్ల రాఘిలో ఇలా చేసేటటువంటి స్వభావం ఉంటుందండి. సద్గురువు అయినటువంటి వాడు మన ప్రమాదాన్ని చూసి, అనర్థాన్ని చూసి మనకి ఉపకారం చేసేటటువంటి వాడు అవుతాడు అని అనుకోవాలి. అంటే మనకి ఉపదేశం వీళ్ళు మనం పట్టుకుంటున్నారంటే మనం తెలివైన వాళ్ళం కదా, ఆయనకి పేరు వస్తుందని అని అనుకోకండి. ఏ గురువు గురించి కూడా అలాగా ఎవ్వరూ భావించకూడదు అనడానికే మళ్ళీ మళ్ళీ మనం ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాం అన్నమాట. పాంగల్ల రాగిలో అలా చేసినటువంటి ఆయన ముందు మనకి భగవంతుణ్ణి గురించి బోధ చేస్తాడు. భగవంతుడికి మన గురించి రికమెండ్ చేస్తాడు. దీనికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. గురువు ముందు అసలు భగవంతుడు ఎవరో మనకి తెలియదు. మనకు అగ్గి ముట్టుకున్నా తెలియకుండా ఎలా ఉన్నామో, మనకు ఉత్తమమైనటువంటి మార్గం ఏది అనేది కూడా తెలియకుండా మనం ఉంటాం అన్నమాట. అప్పుడు ఈయన భగవంతుడు మనకి కోరదగిన వాడు, ఆయనకి చెందిన వాళ్ళం మనం అని మంచి విషయాన్ని మనకి ముందుగా ఆయన తెలియచేస్తాడు. అంటే ఇన్ఫర్మేషన్ ముందిస్తుంది మనకి గురువు దగ్గర నుంచి. మనకు అసలు విషయమే తెలియకపోతే మనం ఎలా ఏ దారిలో వెళ్లాలో తెలియదు కాబట్టి ముందు మనకి మంచి విషయాన్ని తెలియచేస్తాడు, ఉపదేశిస్తాడు. తర్వాత భగవంతుడికి మన గురించి రికమెండ్ చేస్తాడు. దాన్నే పురుషకారం అంటారు. స్వామి ఆయనలో లోటు చూడకు, వాళ్ళని అనుగ్రహించు అని మన ద్వారా తరఫున భగవంతుడిని ప్రార్థిస్తాడు. భగవంతుడు ఓకే అంటాడండి, కానీ మనం తీర్చిదిద్దబడాలి కదా. ఇప్పుడు చెప్పిన దాన్ని మనం నమ్మేవా లేదా? కనుక నమ్మేటట్లుగా భగవంతుడి పట్ల మనకి గొప్ప విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. నెక్స్ట్ స్టేజ్ ఇది విశ్వాసం కలిగించడం. అలా విశ్వాసాన్ని కలిగిన తర్వాత భగవంతుణ్ణి ఆశ్రయించి మనం ఉత్తమమైనటువంటి గతిని పొందితే అక్కడ కూడా మనకి భగవత్ కైంకర్యాన్ని ఎలా చేసుకోవాలో తోడుగా ఉండి సహకారి అవుతాడు పరమాత్మ అని అంటారు. అంచేత ఆచార్యుడు అని అంటారు. అంచేత అలా మనకి ఉపకరించేటటువంటి ఆయన செயல் నన్నాఘ తిరుత్తి పణికొల్వాన్ అనడంలో నాకు అసలు నడవడిని నేర్పిస్తాడు, నా అనుష్ఠానాన్ని మారుస్తాడు అంటూ స్పష్టంగా చెప్తున్నారు. செயல் నన్నాఘ తిరుత్తి, మంచిగా ఇదివరకటి నా రూపమే మారిపోయేటట్లుగా, ఇదివరకటి నా మాట తీరే మారిపోయింది, నా ప్రవృత్తే మారిపోయింది, నా ఆలోచనే మారిపోయింది, నా ఇష్టాలే మారిపోయాయి అన్నట్లుగా செயல் నన్రాగ తిరుత్తి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఆచార్యుల వల్ల మనకి కలిగేటటువంటి లాభం ఏది అంటే మన నడవడిలో మంచి మార్పు రావడం అనేది, మన ప్రవృత్తిని చక్కగా తీర్చిదిద్దేటటువంటి వాడు అవుతాడు అని అది చెప్తున్నారు. చెప్తారండి. అలాగే ఏది ఎవరిని తీర్చిదిద్దారండి మీ ఆళ్వార్లు అని మధుర కవులని నిలదీశారు అన్నమాట. అనుకుంటున్నారు செயல் నన్నాఘ తిరుత్తి అనడంలో భగవంతుడు కూడా అనుగ్రహిస్తే అలాంటి మార్పులే వస్తాయండి, గురువు చేసేదే ఉంది కనుక పెద్ద అని మనం తీసి పడేస్తాం. మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి, అహంకారం ఎక్కువైందనుకోండి, గురువుని తలుచుకోం కదా, మనమే అలాగ పుట్టేశామని అనుకుంటాం కదా. అలాగా కాదు. చూడండి, మా ఆళ్వార్లు మనుషుల్నే కాదండి, జంతువులను కూడా మారుస్తారండి, పక్షులని కూడా మారుస్తారండి. మా ఆళ్వార్ల పాటల ప్రభావం ఎంత ఉంది అంటే, కుయిల్ నిన్ను ఆర్ పొழிల్ సోళ్. మా ఆళ్వార్లు నా మనస్సులో స్థిరంగా ఉండేటట్టు మాత్రమే చెప్పలేదండి తిరువాయుమొഴി, అక్కడ కోకిలల మనస్సుల్లో కూడా అలాగే నాటుకుపోయిందండి. కోకిలలు కూడా తిరువాయుమొഴి ప్రబంధ గానమే చేస్తున్నాయి అని అలా తీర్చి
తీర్చిదిద్దడంలో ఉండేటటువంటి ఆ స్కిల్ అంటారే, ఆ నైపుణ్యం ఎక్కడ కనిపిస్తుంది అంటే కావాలంటే కురుగురికి వెళ్ళండి. అక్కడ తోటలలో కోకిలలు ఏం పాడుతున్నాయో చూడండి. అవి పాడుతున్న పాటలు అచ్చు ఆళ్వార్లు పాడుతున్నట్టే ఉంటాయి. ఆళ్వార్లు దుఃఖంతో పాడితే దుఃఖం పాటలు పాడతారు, ఆళ్వార్లు ఆనందంతో పాడితే అలాంటి పాటలు పాడతారు, ఆళ్వార్లు నాకెవరు సాటి అంటే అవి కూడా అలాగే అంటాయి, ఆళ్వార్లు రావయ్యా నాకు కనపడవయ్యా అంటే అవి కూడా అలాగే పాడతాయి. కుయ్యిల్ నిన్నార్ పొజిల్ సూడ్. లేకపోతే ఎందుకు కురుగురికి అందాన్ని ఎందుకు చెప్పడం అంటే ఎక్కడైతే సదాచార్యుడు ఉంటాడో అక్కడ ఆ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా సదాచార్యుల యొక్క ఉపదేశంతో చక్కటి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉంటారు, ఆ గురువు గారి మాటల్నే మళ్ళీ పలుకుతూ ఉంటారు అని చెప్పడం కోసం ఎలా తీర్చిదిద్దబడిందో దాన్ని చెప్తున్నారు. భగవంతుడైతే మనుషుల్ని మారుస్తాడు, కానీ గురువు అయితే మొత్తం జంతుజాతాన్ని సత్వం అనే దాన్ని అన్నింటినీ కూడా మార్చేవాడు అవుతున్నాడు. పెరియ తిరుమల పాసురం అని అనుకున్నాం కదా, అందులో 4000 సేవాకాలం ఎవరు చేస్తున్నారట అంటే మనం చేయడం పెద్ద గొప్ప కాదు. కావాలంటే ఆ తెల్లై చిరుతిత్తిర కూటం అని ఉంది, అక్కడ తోటల్లో చిలకలండి 4000 పారాయణం పెట్టుకున్నాయి. మనం ఎవరో చెప్పారు కదా, మేల్కోటలో 50 మంది వెళ్ళి 4000 పారాయణం చేస్తున్నాము అని. చాలా గొప్ప పని చేస్తున్నారు, ఏం అక్కర్లేదు అలవోకగా. అగో ఆ తోటలలో ఆ కోకిలలు చిలకలు హాయిగా రోజు 4000 చేసుకుంటూ ఉంటాయి, రోజు తిరువాయుముడి పాటలే పాడుకుంటూ ఉంటాయి. అది ఆచార్యులు ఉన్న చోటుకు ఉండేటటువంటి గొప్పతనం అని చెప్తున్నారు. అలా చక్కగా అవి కూడా వేదం నేర్చుకున్నట్టు నేర్చుకున్నాయట, చెవితో విన్నాయి అంతే, ఆళ్వార్లు పాడుతూ ఉంటే విన్నాయి అంతే, కానీ మళ్ళీ వాటిని సంత చెప్పుకున్నాయట, సంత చెప్పుకుని చక్కగా పాటలు పాడుతున్నాయి అని. అలాంటి కురుగూర్ నంబి స్వామి మీలాగే అన్నింటినీ మార్చినటువంటి పరిపూర్ణత కలిగినటువంటి ఓ స్వామి, గుణపూర్లునైనటువంటి ఓ స్వామి, ఉంతన్ మొయ్ కషర్కు అన్వయే మీ యొక్క దివ్యమైనటువంటి తిరువడిగళ్ళకి ప్రేమ కలిగిన వాడని, వాటి పట్ల ఎప్పుడూ ఆచార్య పాదార విందముల పట్ల అనురక్తి పోకుండా ఉండాలి అని, నా చెడు మనస్సుని పోగొట్టి నీకు నేను సదా మీ పాదాలని ఆశ్రయించి ప్రేమతో ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అని అనంటూ నాకు నన్ను మీరు స్వీకరించారు. మీరు చేసినటువంటి ఉపకారానికి నేను కోరేది ఏది అనంటే ముయల్హిండ్రేన్, నా భక్తి ఇంకా ముదరాలి. ఇప్పుడు లేతగా అవుతున్నాయి. ఇప్పుడు మనం అన్ని చదివేసుకుంటున్నాం అని అనుకున్నాం కదా, ఇంకా ప్రారంభించి 3 సంవత్సరాలే అయింది, ఇంకా లేతగా ఉన్నాం. ఆ లేతగా ఉన్నప్పుడే ఎటు వంగిపోతామో ఎటు వాలిపోతామో ఏమైపోతామో తెలియదు. అది దృఢపడే అంతవరకు ప్రయత్నం చేయాలి. ఇంతవరకు ఆళ్వార్లకి, మధుర కవి ఆళ్వార్లకి ఆ ఆళ్వార్ల పట్ల ఉన్నది కేవలం ప్రారంభ దశ మాత్రమే. ఈ ప్రేమ ఇంకా ఇంకా పరిపక్వం కావాలి. అలా పరిపక్వం అవడమే, అయి ఉండడమే నేను మీ పట్ల చూపించేటటువంటి కృతజ్ఞత. అంటే పాదాలు పట్టుకోవడం తప్ప, పాదాల పట్ల ప్రేమ కలిగి ఉండడం తప్ప ఆచార్యుల విషయంలో మనం చేసే ప్రత్యుపకారం అంటూ ఏది ఉండదు అనేదాన్ని ఇందులో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆచార్యులకు మనం ఏమీ ఇవ్వలేము అనడానికి పేజీ నెంబర్ 201 చూడండి, అక్కడ ఒక శ్లోకాన్ని చెప్పారు. యో దద్యాత్ భగవద్జ్ఞానం కుర్యాత్ ధర్మోపసేవనం కృత్స్నాం వా పృథివీం దద్యాత్ నతత్తుల్యం కథంచన. మనసారా మనం గుర్తుపెట్టుకోవలసిన అంశం, ఏ పెద్దలకైనా మీ చేత్తో మీకు తోచినటువంటి సంభావన కానీ వస్తువుని కానీ సమర్పించినప్పుడు ఏ రకమైనటువంటి అహంకారమో ప్రవేశించకుండా ఉండడానికి గుర్తు చేసుకోవలసినటువంటి శ్లోకం ఇది కాదు. కృత్స్నాం వా పృథివీం దద్యాత్, మొత్తం భూమండలాన్ని ఇచ్చిన నతత్తుల్యం కథంచన. తులాభారం వెయ్యండి, ఆ గురువు గారే బరువుగా ఉంటారు, నువ్వు వేసినటువంటి వస్తువులన్నీ కూడా తేలికగానే ఉంటాయి. అందుకే కలలో కూడా అనుకోకండి, ఎంతండి 25,000 పెట్టి చేరుకున్నాను తెలుసా అండి అమ్మగారికి అని అనుకోకండి, ఎంతండి ఎంత సంభావన పెట్టాం అనుకుంటున్నారు అని
అనుకోకండి. అందుకే ఈ చేత్తో ఇచ్చింది ఆ చేతికే తెలియకూడదు అని అనుకుంటాము మనం. ఎందుకని ఆయన భగవద్ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. ఆ భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి కర్మని ఉపదేశం చేస్తున్నాడు. ధర్మాన్ని ఉపదేశం చేసినటువంటి గురువులకి మనం ఏమీ ఇవ్వలేము. కానీ వాళ్ళు సహృదయంతో అంటారు. ఇప్పుడు ఈ రాజపోషకులు, మహారాజు పోషకులు అనడం, వాళ్ళని సత్కరించడం, వాళ్ళకి మళ్ళీ ఏదో ఒకటి ఇవ్వడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉండేసరికి రాజపోషకుల కంటే మహారాజు పోషకులు మేము చాలా గొప్పవాళ్ళం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మామూలుగా కొంచెం దయారాధనకి కట్టిన వాళ్ళు అనేసరికల్లా వాళ్ళేదో తక్కువ వాళ్ళు ఆ పాత్రం కూడా చెయ్యని వాళ్ళు ఇంకా తక్కువ వాళ్ళు. ఇలాంటి భేదభావాల కోసం అది పెట్టడం లేదు. మహనీయుడైనటువంటి గురువు అయితే మళ్ళీ ఇచ్చిన దానికి 10 రెట్లుగా ఫలితాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడు అవుతాడు. అందుకని గురువుకి మనం ఇచ్చినది ఏ మూలకి సాటి కాదు అనడానికి ఈ శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అలాగే రామాయణంలో సీతమ్మ ఎలాగైతే నిర్హేతుకంగా రావణాసునుడి యొక్క క్షేమాన్ని కాంక్షించిందో, గురువులు కూడా మనలో యోగ్యత లేకపోయినా, మన వల్ల ప్రయోజనం లేకపోయినా మనని అనుగ్రహిస్తారు అనడానికి 202లో ఆ శ్లోకం ఉంది. సుందరకాండలో శ్లోకం అది. మిత్రమౌపయికం కర్తం రామస్థానం పరీప్సత వధంచానిచ్చతాగోరో త్వయాసో పురుష ఋషభ అనే శ్లోకాన్ని అండర్లైన్ చేసుకోండి. అలాగే ఇంకొక వ్యాఖ్యానంలో ప్రహ్లాదుని గురించినటువంటి ఒక శ్లోకం ఉంది. పేజీ నెంబర్ 206 పేజీలో 2 అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. నిజానికి గురువులు ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళకి చెప్పకూడదు తెలుసా. దాన్ని కూడా శాస్త్రం మనకి తెలియచేస్తుంది. ఈ శ్లోకం ఎందులోది అంటున్నారు, ఏ శ్లోకమో నాకు గుర్తులేదు. విష్ణు ధర్మంలోది. కృత్స్నాం వా పృథివీం దధ్యాత్ మనకి 201వ పేజీలో స్పష్టంగా దాని ఆకారం కూడా ఉంది. 2వది సుందరకాండలో శ్లోకం. 3వది ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకం 206 పేజీలో ఉంది. అది కూడా మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. శ్రూయతాం పరమార్థో వై, పరమార్థాన్ని చెప్తున్నాను వినండర్రా. దైతేయ ధనుజాత్మజాహ, ఓ రాక్షస కుమారులలారా, నచాన్యదైతన్ మంతవ్యం నాత్రవోపాధి కారణం. దుర్గతిని చూశారు, ప్రహ్లాదుడు ఉపదేశించాడు. నేను ఏదో ఒకటి కోరి ఏదో ఒక హేతువుతో చెప్పటం లేదు, మిమ్మల్ని ఏ ప్రయోజనాన్ని ఆశించి మీకు ఈ ఉపదేశం చెయ్యటం లేదు అని అంటాడు ఆయన. అసలు నిజానికి శాస్త్రం ఎవరికి ఉపదేశం చెయ్యాలి, ఎవరికి ఉపదేశం చెయ్యకూడదు అన్న దాని మీద కూడా ఒక నిర్ణయం చేసి పెట్టింది. మనుస్మృతిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇస్తున్నారు. 206వ పేజీలోనే చూడండి. మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది. పయనన్నాఘిలం పాంగల్లరాఘిలం, అయినా ఆఘిలం అనడానికి అనమాట. అయినప్పటికీ సహృదయంతో ఇస్తున్నారు అనడానికి. శాస్త్రం ఏం చెప్పింది? చదువుకున్నవాడు ఎవరికి మళ్ళీ ఆ చదువు చెప్పాలని చెప్పింది అంటే, ధర్మార్థో యత్ర నస్యాత, ఎక్కడైతే ధర్మము అర్థము ఉండదు, ఎవరి దగ్గర అయితే ధర్మము అర్థము ఉంటే అవి మళ్ళీ మంచికి వినియోగపడడానికి అవకాశం అవుతుంది. శుశ్రూషావా తథావిధ, ఇందాక సేవాభావం అని చెప్తున్నాం కదా, ఆ సేవాభావం లేకపోయినా తత్ర విద్య నా వక్తవ్య, అలాంటి చోట విద్యని నాటకూడదు, విద్యా బీజాన్ని నాటకూడదు. శుభం బీజం ఇవ ఊషరే, చవిటి నేలలో మంచి విత్తనాన్ని నాటిన, సారవంతమైన విత్తనాన్ని నాటిన చవిటి నేలైతే అది అంకురించదు. అలాగే ఎవరిలో అయితే వినయం ఉండదో, ఎవరి దగ్గర అయితే అర్థకామాలు ఉండవో, అర్థధర్మాలు ఉండవో, అక్కడ అటువంటి వారికి విద్యని నేర్పించకూడదు అని శాస్త్రం. అయినా సదాచార్యులు ఏం చేస్తున్నారు అంటే, అవి చూడకుండా మన దుర్గతిని చూసి మనకి ఉపదేశం చేసేవారు అవుతారు. వాళ్ళ విషయంలో మనం కృతజ్ఞతని ఇలా తెలుపుకోవాలి. తలయల్లాల్ కైమారిలేనే అని పెరుమాళ్ల దగ్గర విన్నపం చేసే విన్నపం పెద్దల దగ్గర ఎలా విన్నపం చేస్తామో ఆచార్యుల దగ్గర కూడా ఒకటే విన్నపం చేయాలి. ఉందన్ మోయి కషర్కు అన్వయే ముయల్ హిన్నేన్. స్వామి, ఎప్పుడూ నీ పాదారవిందముల పట్ల ప్రేమను కలిగి ఉండడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను, అలా నన్ను అనుగ్రహించవలసినది అని కృతజ్ఞత నివేదనం చేస్తున్నారు.
ఆళ్వార్లు ఇందులో. దీన్ని ఉపదేశాత్మకంగా మనం తర్వాత పెద్దల